శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఈరోజు మీ అభిమాన నాయకుడి జన్మదినము. వారికి ప్రభుత్వ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండడమే కాదు, కనీసం 6 సార్లు మోత్పల్లి నరసింహులు గారిలాగా ఈ ఆలేరుకు ఎమ్మెల్యేగా రాష్ట్ర పేదలకు సేవలు అందియాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి అక్క సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు చామల కిరణ్ భువనగిరి పార్లమెంటు తరఫున పార్లమెంటులో ఢిల్లీ స్థాయిలో గలం వినిపిస్తున్నాడంటే ఆనాడు ఈ గెలుపు చామల కిరణ్ది కాదు, ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈరోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, మిత్రులు వేముల వీరేశం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలయ్యకు అండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల ఐలయ్యను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి శక్తి ఏందో వారి మహత్యం ఏందో. ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం.